ఎందుకంటే అతనికి వెళ్ళడానికి ఎటు దారి లేదు. దారి లేని సమయంలో పిచ్చివాని వలె దావీదు భక్తుడు తన దారిని ఏర్పాటు చేసుకున్నాడు. అలా తప్పించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు, ఆలోచన ఇచ్చాడని దావీదు భక్తుడు ఏం చేశాడంటే ఈ కీర్తనను రచించాడు. చూడండి, మొదటి వచనానికి పైన ఉంటుంది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత త్రోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అలాంటి అపాయకరమైనటువంటి సందర్భంలో నుంచి బయటికి రాగానే దావీదు భక్తుడు ఏం చేశాడంటే ఒక కీర్తనను రచించాడు. దేవుడు నన్ను కాపాడాడు. అలాంటి కీర్తనలో మొదటి నుంచి 7 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే, మొదటి నుంచి 7 వచనాల్లో దేవుణ్ణి స్తుతించడము, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడము దావీదు భక్తుడు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి నుంచి 7 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను ఆశ్రయించుకున్నాను, దేవుడు దానిని దేని సంతోషించెదను. దావీదు భక్తుడు దేవుడి నామాన్ని స్మరిస్తూ ఎల్లప్పుడూ ఆయన నోటిలో కీర్తిస్తూ దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ వచనం నుంచి కూడా, నాతో కూడి యెహోవాను కనపరుచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. తప్పించుకొని తన ప్రజల దగ్గరకు వచ్చిన తర్వాత తన ప్రజలకు చెప్తున్నాడు, మనమందరము కలిసి దేవుని నామాన్ని గణపరచాలని దావీదు భక్తుడు 3వ వచనంలో తెలియజేస్తున్నాడు. 4వ వచనానికి వచ్చేసరికి, నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను పీడితుడిని ఎటు వెళ్ళాలో దారి లేని పరిస్థితుల్లో, నేను చనిపోతాను అనే భయం నాకు కలిగినప్పుడు నేను దేవుని వైపు చూడగానే దేవుడు నాకు ఉత్తరమిచ్చాడు. మాటను దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు. 5 నుంచి 7 వచనాలు మనం చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలో నుండి అతన్ని రక్షించెను. దావీదు భక్తుడు మొరపెట్టగా దేవుడు విని తన శ్రమలో నుంచి దావీదు భక్తుడిని దేవుడు రక్షించాడని మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి దేవుని దూత కాపుదలగా ఉండి రక్షిస్తున్న మాటతోటి దేవునికి కృతజ్ఞతలు దావీదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే, దేవుడిని నమ్మడానికి, దేవుని మీద నమ్మకం ఉంచడానికి దావీదు భక్తుడు చెప్తున్న మాటల్ని మనం చూస్తాం. 8వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడు ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూడడం అంటే దేవుని యొక్క శక్తిని స్వయంగా తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు అనేటువంటి పరిస్థితిని మనకు స్వయంగా తెలుసుకోవడం, దాన్ని రుచి చూసి తెలుసుకోవడం అనేది ఇక్కడ దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, దేవుని వైపు చూస్తున్నారో దాన్ని కొనసాగించండి. దేవుని మీద భయభక్తులను కొనసాగించండి. ఇశ్రాయేలులాగా కుడివైపున దేవుని కార్యం చూసి ఎడమవైపు తిరిగి దేవుని మర్చిపోయే పరిస్థితి కాకుండా జీవితాంతం వరకు దేవుని మీద భయభక్తులు ఉంచదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎంత భయభక్తులు ఉంచు వారికి ఏది పొందలేదు. కథవచ్చుగా అన్నాడు, దేవుని మీద నమ్మకం పెట్టుకోవడానికి ఒక మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాడు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి ఉండను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ ఉండదు.
జంతువులలో రాజైనటువంటి సింహపు పిల్లలు వాటికి ఆహారం దొరకకపోతే అవి అలవడించవచ్చు, కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వారికి ఏ పేరు కొలువ ఉండదని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. 11వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలో నేను నేర్పిస్తాను, నా మాటలు వినండి దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఎలా నేర్పిస్తున్నాడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తున్నాడు. 12-13 వచనాల్లో, ఇదిగో బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా భూమి మీద బ్రతకాలి, అనేక దినాలు మేలు కలిగినటువంటి జీవితం బ్రతకాలి, జీవించాలి, అలాంటి ఆలోచన కలిగి ఎవరైనా ఉన్నారా? ఉంటే 11వ వచనంలో అంటున్నాడు, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుమని దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు. 14వ వచనానికి వచ్చేసరికి, ఇక దావీదు భక్తుడు దేవుడి మీద నమ్మకం ఉంటే ఎలా ఉండాలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. కీడు చేయుట వారిని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెంటాడుము. అప్పుడు దేవుడు నమ్మకముగా మనలను బలపరుస్తాడు, మనలను స్థిరపరిచి జీవిస్తాడు. 15వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూసినట్లయితే, దేవుని యొక్క నమ్మకమైన చేతుల్లో మన పట్ల ఆయన ఉన్నటువంటి స్థిరమైనటువంటి న్యాయము, అదేవిధంగా జాగ్రత్త అనేది మనము చూస్తాము. చూడండి 15వ వచనం నుండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉన్నది అంటే నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి వరదకు ఒగ్గి ఉన్నది. దేవుడు ఎవరి ప్రార్థన వింటున్నాడు అంటే నీతిమంతుల ప్రార్థన ఆయన వింటున్నాడని ఇక్కడ 15వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 16వ వచనానికి వచ్చేసరికి, దుష్క్రియలు చేయు వారిని జ్ఞాపకము భూమి మీద ఉండకుండా కొట్టివేయుటకై యెహోవా సన్నిధిని వారికి విరోధంగా ఉన్నది. ఎవరైతే దుష్క్రియలు చేస్తారో దేవుడు వారి యొక్క జ్ఞాపకం భూమి మీద ఉండకుండా వారిని బట్టి దేవుని సన్నిధానము వారికి విరోధంగా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ వచనాన్ని మనం చూస్తే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. దావీదు ఏ విధంగా అయితే అబీమెలెకు చేతిలో నుండి దేవుడు విడిపించాడో, అదే విధంగా నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఉన్న శ్రమల నుండి ఆయన వారిని విడిపిస్తాడు. 18వ వచనం, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. అందుకే దేవుడి సన్నిధానమునకు విరిగి నలిగిన హృదయంలోకి రావాలని దేవుడి వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే దేవుడు వారికి ఎదురుగా ఉంటాడు, సహాయం చేయాలని కోరుకుంటూ ఉంటాడు. 19వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు భక్తుడు తన జీవితంలో ఉన్నటువంటి అనుభవంలో చెప్తూ ఉన్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. భూమిపైన నీతిమంతునికి దేవుడు తోడున్నాడు కదా అని అతనికి శ్రమలు రావనే మాట లేదు. నీతిమంతునికి కలుగు శ్రమలు లేదా ఆపదలు అనేకమైనవి ఉంటాయి. అయితే ఎన్ని ఆపదలున్నా, ఎన్ని ఆటంకాలున్నా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. వచ్చిన ప్రతి శ్రమలో నుండి దేవుడు ఖచ్చితంగా తప్పిస్తున్నాడు. అదేవిధంగా 20 నుంచి 22 వచనాలు మనం చూస్తే, ఇందులో ఒక వచనం యేసు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. 20వ వచనంలో మనం చూస్తే, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. దావీదు భక్తుని కాపాడినటువంటి దేవుడు ఇదిగో భూమి మీద నరావతారిగా ఉన్నటువంటి యేసు ప్రభువారు సిలువ శ్రమలో ఉన్నప్పుడు, సిలువ వేసినప్పుడు ఆయన తొడలతో కొట్టినా, వేగులతో కొట్టినా, ఏం చేసినా ఆయన ఎముకలలో ఒక్కటి కూడా
ఇదిగో దేవుడు అలా తోడుగా ఉన్నాడని దావీదు భక్తుడు ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. 21వ వచనంలో మనం జ్ఞాపకంగా చూస్తే, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. దేవుని యొక్క తీర్పుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చెడుతనం వల్ల ఏమవుతుంది అంటే భక్తిహీనులు కనబడకుండా సంహరింపబడతారు. అయితే నీతిమంతుల్ని ఎవరైతే ద్వేషిస్తారో వారు దేవుని దృష్టికి ఎలా కనబడతారు అంటే అపరాధులుగా కనబడతారు. 22వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, యెహోవా తన సేవకుల ప్రాణములు విమోచించును, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరో అపరాధులుగా ఎంచబడరు. ఎవరైతే దేవుని సేవకులు దేవుడి కొరకు పనిచేయాలనుకుంటారో దేవుడు ఏం చేస్తాడు అంటే వారిని కాపాడుతాడు, వారికి ఉన్నటువంటి ప్రతి శ్రమలో తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క శరణు చూస్తున్నారో ప్రభావం తప్ప నాకు ఇంకొక దారి లేదు అని అంటారు, అటువంటి వాళ్ళను బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ పాపములను క్షమిస్తాడు, వాళ్ళను అపరాధులుగా చూడడు, వాళ్ళ అపరాధులన్నీ క్షమిస్తాడు. ఉదాహరణకు నినివే పట్టణం దేవుని దృష్టికి ఎంతగానో అపరాధములు చేసినటువంటి పట్టణం. అలాంటి పట్టణం దీనికి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని ఒక 3 రోజులు తిరగాల్సిన ప్రయాణము ఒక్కరోజే దైవదైనటువంటి యోగా తెలియజేస్తే రాజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మీరు తగ్గాలంటే ఇంకా దిక్కు మాకు అని దేవుడి వైపు నినివే పట్టణం భక్తులు తిరిగినప్పుడు ఇదిగో దేవుడు వారి భక్తిని వారి విధానాన్ని దేవుడి సన్నిధానంలో వారు ఉన్న పరిస్థితిని చూసి పశ్చాత్తాపడు, ఇలాంటి వాళ్ళను నేను నశింప చేయాలనుకున్నాను, ఇక వాళ్ళు అపరాధులుగా ఎంచబడు, నేను వారిని రక్షిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడి ప్రభుత్వంలో దావీదును రక్షించినటువంటి దేవుడే మనల్ని రక్షించడానికి ఉన్నాడు. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దావీదు పాపములను క్షమించిన దేవుడే మన పాపములను క్షమించడానికి ఉన్నాడు. కాబట్టి మన దేవుడి వైపు మనం చూస్తూ ఆయనకు స్తుతి చెల్లిస్తూ దేవుడికి కృతజ్ఞత ప్రార్థనలు ఆరాధనలను సమర్పించడం ప్రభుత్వ దేవుడికి స్తుతి ప్రార్థనలు